పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ తెలంగాణ ప్రభుత్వం జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమం ఉచిత గాలికుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం అక్టోబర్ 5 నుంచి నవంబర్ 14 వరకు రాష్ట్రంలో గాలికుంటు వ్యాధి నివారణ నిరోధక టీకాలు కార్యక్రమం కోసం మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయంతో ప్రతి సంవత్సరం 6 నెలలకు ఒకసారి వ్యాధి నివారణ టీకాలు ఇవ్వడం జరుగుతుంది. అన్ని జిల్లాల్లో గ్రామాల్లో పశు వైద్య బృందాలు ప్రతి గ్రామాన్ని సందర్శించి 3 నెలల వయసు దాటిన గేదె జాతి మరో గోజాతి పశువులను వ్యాధి నిరోధక టీకాలు ఇవ్వడం జరుగుతుంది. కావున రైతులు తమ పశువులను గుర్తించి కొరకు చెవిపోగు వేయించి వివరాలు నమోదు చేసుకోవాలని సహకరించవలసిందిగా కోరుచున్నారు. అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 14 వరకు సుమారు ఒక నెల రోజుల కార్యక్రమం రాష్ట్రంలో పశుసంవర్ధక శాఖతో పాటు ఈ జిల్లా లోపల కూడా జాతీయ పశు వ్యాధుల నివారణ కార్యక్రమంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయడం జరుగుతున్నది. ఇది సుమారు 7వ విడతగా మేము చేయడం జరుగుతున్నది. మీకు రైతులందరికీ తెలుసు, గాలికుంటు వ్యాధి అనేది అత్యంత ప్రమాదకరమైనటువంటి అంటువ్యాధి. దీన్ని భారత ప్రభుత్వం మన దేశం నుండి రానున్న 5 సంవత్సరాల లోపల 2030 వరకు దేశం నుండి పారదోలాలని ఎలిమినేట్ చేయాలనే సత్సంకల్పంతో ఈ యొక్క FMD కార్యక్రమం గాలికుంటు వ్యాధి టీకా నివారణ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ వ్యాధి సోకడం వలన ముఖ్యంగా సంకరజాతి పశువులకు చాలా నష్టం కలిగిస్తుంది. దేశవాళీ కంటే ఇందులో మరణాల శాతం తక్కువ ఉన్నప్పటికీ కూడా ఉత్పత్తి పునరుత్పత్తి సమస్యలు చాలా ఉండి ఆర్థికపరమైన నష్టాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఇది ఒక రైతుకు ఆర్థికపరమైన నష్టం. ఇప్పుడు రానున్న రోజులలో పశు ఉత్పత్తులకు సంబంధించి పాలు కానివ్వండి, తర్వాత మీట్ కానివ్వండి, గాలికుంటు నివారణ లేనట్టయితేనే ఆ సర్టిఫికేట్ ఉంటేనే మనం ఇంటర్నేషనల్ ట్రేడ్కి అంతర్జాతీయంగా మనం ట్రేడ్ చేయాలన్నా కూడా, మనకు విదేశీ మారక ద్రవ్యం రావాలన్నా కూడా ఈ FMD అనేది లేదు అని సర్టిఫై చేస్తేనే దానికి విలువ ఉంటుంది. కాబట్టి ఈ విలువైన పశువుల ఉత్పత్తి కొరకు మనం ఈ గాలికుంటు వ్యాధి నివారణ కొరకు రైతులందరూ సహకరించి రానున్న నెల రోజులు ఈ జిల్లా లోపల ఉదయం 8 గంటల నుంచి 12 గంటలకు జరిగే కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకోవాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిగా నేను కోరడం జరుగుతుంది. దీంతో పాటు ఈ పశువుల ఆరోగ్యంతో పాటు మానవాళికి ఆహార భద్రత, మనకు దేశానికి సంబంధించి విదేశీ మారకం సంబంధించిన ఆదాయం సంబంధించి కూడా ఇది కీలకం. కాబట్టి ఇప్పుడు మనకు ఒక 2-3 రోజుల క్రితం మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు, ప్రధాని గారు ప్రారంభించినటువంటి ఒక ప్రైమ్ మినిస్టర్ ధనధాన్య కృషి యోజనలో భాగంగా కూడా లైవ్ స్టాక్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాంలో భాగంగా కూడా ఎఫ్ఎండిని గాలికుంటు వ్యాధి నివారణ కోసం టీకాలు ప్రతి 6 నెలలకు ఒకసారి ఆ వ్యాధులపై యుద్ధం ప్రకటించినట్టుగా ప్రతి 6 నెలలకు ఒకసారి టీకాలు వేయడం జరుగుతుంది. టీకాలు వేసిన తర్వాత గుర్తింపుగా ఆ పశువులకు గోజాతి కానీ మరియు గేదె జాతి కానీ పశువులకు కానీ చిన్న దూడలకు కానివ్వండి 3-4 నెలల పైబడి ఉన్నాయి, వాటికి ఒక గుర్తింపుగా చెవిపోగులు వేయడం జరుగుతుంది. ఒకవేళ లేనట్టయితే కొత్తగా కూడా చెవిపోగులు వేసి దాన్ని భారత్ పశుధన్ పోర్టల్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. తద్వారా ఆ ఎనిమల్ సంబంధించిన హిస్టరీ కూడా దానికి వ్యాక్సినేషన్ చేసినట్టుగా ఉండి, తద్వారా వారికి రైతులకు మంచి విలువైనటువంటి పశువులుగా మనం గుర్తించే అవకాశం ఉంటుంది.